పాపము, దాని ఫలితము, పరిహారము గురించి మరి బైబిల్లో అనేకమైనటువంటి లోతైన మర్మాలు తెలియజేసినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి మీరు ఇచ్చినటువంటి ఈ సందేశంలో నుంచి కొన్ని సందేహాలు మీకు తెలియజేయాలనుకుని మీ ద్వారా మేము సమాధానాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అందులో మొట్టమొదటిది, పాపం అనగా లేదా పాపానికి థియాలజికల్ డెఫినేషన్ ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం మీ ద్వారా కోరుకుంటున్నాము పాస్టర్ గారు. ఓకే బ్రదర్, చాలా సంతోషం, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న మీకు మాత్రమే కాదు కానీ అనేక మందికి అది ఉపయోగకరమని నేను భావిస్తూ ఉన్నాను. నేను సందేశంలోని కొన్ని వివరణలు ఇచ్చాను. హీబ్రూ భాషలో కొన్ని పదాలు ఉన్నవి, గ్రీకు భాషలో కొన్ని పదాలు ఉన్నవని చెప్పాను. వాటితో పాటు మరో 4 విషయాలు కూడా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. సిన్ ఈజ్ డైరెక్టెడ్ అగెన్స్ట్ గాడ్, అంటే దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం, వ్యతిరేకంగా పాపం చేయటము అనేది ఒక కాన్సెప్ట్. దానికి ఉదాహరణ, దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఆయన నాతాను ప్రవక్త వెళ్ళి నువ్వు పాపం చేసేవని గద్దించాడు. అప్పుడు ఆయన అన్న ఒక మాట ఏంటంటే, నేను పాపము చేసితని అన్నాడు. పాపము చేసిన యొక్క అపరాధ భావంతో ఆయన తన గదికి వెళ్ళి ఒక కీర్తన రాశాడు, 51 కీర్తన, పశ్చాత్తాప కీర్తన. అందులో 4వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నీకు కేవలము నీకే నేను విరోధముగా పాపము చేసితిని అన్నాడు. అంటే ఇక్కడ పాపం అంటే ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా మనం చేసే ప్రతిదీ కూడా పాపమని వేదాంత దృక్పథంలో మనం ఆలోచించాలి. అది ఫిజికల్ సిన్ మాత్రమే కాదు, ఏదైనా ఆలోచన కావచ్చు, మనం చేసే యాక్టివిటీస్లో, వ్యాపారాల్లో, లేకపోతే ఉద్యోగాలలో, మన ఒక భర్త బాధ్యతలను విస్మరించట్లో, భార్య తన బాధ్యతలు విస్మరించట్లో, పిల్లలు వాళ్ళ యొక్క విధులు సరిగా నిర్వర్తించకపోవటం వలన ఇటు ఏదైనా సరే అది దేవునికి వ్యతిరేకమైతే, అంటే బైబిల్లో ఏముంది, భర్త ఏం చేయాలి, భార్య ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి, ఆ రిలేషన్ చక్కగా దేవుడు మనకిచ్చాడు. అవి తెలిసి వాటిని మనం సరిగా గుర్తించక అమలుపరచకపోతే అది దేవునికి వ్యతిరేకమే. ఇది మంచి వేదాంత థియలాజికల్ డెఫినేషన్ అని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత రెండవది, అందులోనే సిన్ బ్రేక్స్ ద ఫెలోషిప్ విత్ గాడ్. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవునితో సత్సంబంధాన్ని చెడగొడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రాకమునుపు పాత నిబంధనలో పాపులు నీతిమంతులుగా మార్చబడే ఒక సూత్రాన్ని దేవుడిచ్చాడు. అంటే పాత నిబంధన కాలంలో యేసు ప్రభు లేడు కదా, అప్పుడు ఛాయగా ఉన్నాడు. అయితే అప్పుడు పాపులుగానే ఉన్నా వారు పవిత్రపరచబడే అవకాశమే లేదా, నీతిమంతులుగా మార్చబడే అవకాశం లేదంటే ఉంది. ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎవరైతే అరమరిక లేకుండా, సంకోచం లేకుండా నమ్ముతారో వారు నీతిమంతులు ఆటోమేటిక్గా మార్చబడతారు. దీనికి చక్కని ఉదాహరణ ఆదికాండము 15వ అధ్యాయంలో 6వ వచనం మనం చదివితే, వాగ్దానం చేస్తాడు అబ్రహాము దేవుడు, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె చేస్తానన్నప్పుడు అబ్రహాము సంకోచించకుండా నమ్మాడు. ఆ నమ్మకాన్ని దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా మార్చడానికి కారణంగానే మనం చదువుతున్నాం. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు చేసిన వాగ్దానాలను నమ్మిన వారు అందరూ కూడా నీతిమంతులు. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో రాబోతున్న లేక వాగ్దానం చేయబడిన మెస్సయ్యను గూర్చి అవగాహన కలిగి ఆయన నమ్మే వారందరూ కూడా నీతిమంతులేనని మనం మార్చవచ్చు. ఆ నీతి అన్నదానికి వాడిన పదం ఏంటంటే ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటాం, కానీ గ్రీకులో చాలా అద్భుతమైన మాట వాడారు, డికాయిసునేన్. డికాయిసునేన్ అనే మాటకు అర్థం ఏంటంటే టు బి రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం. ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో వారంతా నీతిమంతులు. ఇది థియలాజికల్ డెఫినేషన్. మూడవది, సిన్ స్టార్ట్ విత్ ఇన్ ద హార్ట్. పాపం అన్నది హృదయంలో నుండి ఒక ఆలోచన ద్వారా వస్తుంది. ఇర్మియా 17:9 హృదయము లేక మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, అది గ్రహించేవారు ఎవరు, అది మోసకరమైంది అని అంటాడు. నాలుగవది, ఈ పాపము యొక్క ఎఫెక్టివ్ ఏంటంటే మానవుని యొక్క జీవితానికి అంతటికి సంబంధించి గొప్ప విపత్తును కలుగు చేస్తుందని నేను ఇందాక సందేశంలో కూడా దాన్ని ఇవ్వటం జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయం 16, 17, 18, 19 వరకు చదివితే ఈ ప్రకృతి అంతా కూడా క్షేపించబడటం, ఇవన్నీ కూడా వేదాంతపరమైనటువంటి వివరణలన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సార్, చక్కగా వివరణ ఇచ్చినందుకు మీకు మరొకసారి వందనాలు. మరి రెండో ప్రశ్నలోకి వెళ్దాము. ఆజ్ఞాతిక్రమం పాపమని
మొదటి యోహాను 3:4లో ఉంది, ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నారు, అంత చిన్న విషయానికి దేవుడు అంత పెద్ద శిక్ష వేయడం సమంజసమా? ఓకే బ్రదర్, మంచి ప్రశ్న అడిగారు. ఇది మీకు మాత్రమే కాదు కానీ తరతరాల నుండి క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రశ్న అని నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది నన్ను కూడా అడిగారు, అక్కడ ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపం అన్నది సరిగా మనకు అర్థం కావాలి. పండులో పాపం లేదు, చెట్టులో పాపం లేదు. కొంతమంది అంటారు అసలు అలాంటి చెట్టునే దేవుడు పుట్టించకపోతే బాగుండు కదా, ఉత్పత్తి చేయకపోతే బాగుండు కదా అని. చెట్టులో పాపం లేదు, పండులో పాపం లేదు, కానీ దేవుడు చెప్పిన మాటను అతిక్రమించట్లోనే పాపం దాగి ఉంది. ఉదాహరణకు ఒక యవనస్తురాలు ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్న అడిగింది, ఇంత చిన్న పాపం చేస్తే ఇంత గొప్ప శిక్షను దేవుడిచ్చాడు, దేవుడు ప్రేమామయుడిని ఎలా మనం చెప్పగలము పాస్టర్ గారిని అడిగితే, ఆ పాస్టర్ గారు బాగా ఆలోచించి ఆ పాపకు ప్రాక్టికల్గా జవాబు ఇవ్వాలని, పాప నువ్వు రేపు మీ పేరెంట్స్ తీసుకొని లంచ్కి మా ఇంటికి రండి, అప్పుడు నేను లంచ్ చేసిన తర్వాత దీనికి జవాబు చెప్తాను అని చెప్పాడు. ఆ పాప వెళ్ళింది. ఆ నెక్స్ట్ డే వారిద్దరు పేరెంట్స్ తీసుకొని ఇంటికి వచ్చింది. పాస్టర్ గారు వాళ్ళు రాకముందే భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచి డైనింగ్ టేబుల్ మీద అమర్చి, వాళ్ళు రాగానే వాళ్ళని ఆహ్వానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పెట్టి, మీకోసం ఈ భోజన పదార్థాలన్నీ రుచిగలవి సిద్ధపరిచాను, అందరూ సంతోషంగా ఆరగించండి. అయితే నాకు బయట పని ఉంది, నేను నా వైఫ్ బయటికి 11 అవర్లో వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక మూలన ఒక పాత్రను చూపించి, ఆ పాత్ర మీకు సంబంధించింది కాదు, టచ్ చేయొద్దు, ఆ మూత తీయొద్దు, అది మీకు సంబంధించింది కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు భోజనం చేస్తున్న సమయంలో అందులో ఏముంది అన్నట్టు ఒక అనుమానాన్ని వారు ఆ ప్రారంభం నుండి కూడా కలిగి ఉన్నారు. ఇక్కడ ఆ పాప వాళ్ళ మదరు, అండి ఆ పాత్ర ఒక్కసారి చూస్తే బాగుండు కదా, ఆ మూత తీసి ఆ వస్తువు అందులో ఏముందో చూస్తే పోదా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు లేవే, అది మనకు సంబంధించి కాదని పాస్టర్ గారు చెప్పాడు కదా, దాంతో పని మనకి ఎందుకంటే, లేదు డాడీ చూద్దాం పోయేదేముంది, జస్ట్ వరకు అట్లా మూత పైకి చూసి పెట్టేద్దాం, పాస్టర్ గారికి ఎలా తెలుస్తుంది అని పాప కూడా తల్లికి సపోర్ట్ చేసిన కారణం చేత మూత తీశారు. మూత తీయగానే అందులో ఒక చిన్న పక్షిని పాస్టర్ గారు పెట్టున్నాడు, అది ఎగిరిపోయింది. ఎప్పుడైతే ఆ పక్షి ఎగిరిపోయిందో వీళ్ళు భోజనాలు తినడం పెట్టేసి దాన్ని పట్టుకోవడానికి ఆ గది అంతా కూడా గందరగోళం చేశారు. ఆ కుర్చీ ఎక్కి, టేబుల్ ఎక్కి, ఆ మంచం ఎక్కి, ఆ డైనింగ్ టేబుల్ మీద పాత్రలు అన్నీ కూడా గందరగోళం చేసి కింద పడేసి గందరగోళం అయిపోయింది. ఆ పక్షి దొరకలేదు కదా. ఈ టైంలోనే అక్కడే నక్కి ఉన్నటువంటి పాస్టర్ గారు తన భార్యను తీసుకొని గదిలోకి ప్రవేశించగానే, పాస్టర్ గారి యొక్క అలికిడి విని ఆయన ప్రవేశించగానే అవమాన భారంతో సిగ్గుతో తల ఉంచుకొని మౌనంగా అయిపోయారు ముగ్గురు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, బ్రదర్ వాట్ హ్యాపెన్, ఏమైంది, ఎందుకు ఇంత సిగ్గుతో ఉన్నారు, తల ఉంచుకొని ఉన్నారు, ఏమీ తెలియదే, ఇదంతా ఏంటి అంటే వారు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ నాకు తెలుసు మీరు ఏం చేశారు, ఆ మూత తీశారు కదా, పక్షి వెళ్ళిపోయింది కదా, అల్పమైంది, చిన్నదే, పర్వాలేదులేండి, ఇంత దానికి మీరు ఇంతగా సిగ్గుపడాలన్నా, ఇంతగా అవమానం ఎదుర్కోవాలన్నా అని ప్రశ్నించి అప్పుడు ఆయన వారికి వివరణ ఇచ్చాడు. దేవుడు కూడా అంతే, ఆ రోజు ఏదైనా వనములో పండు తినొద్దు అనే మాట చెప్పాడు. వారు తిన్నారు. తినడం తప్పు కాదు, ఆ పండు తప్పు కాదు, కానీ దేవుని మాట మీరడం తప్పు. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో కూడా మనం ఇదే ఆలోచించాలి. దేవుడు ఏ చిన్న మాట ఇది నీకు కాదు, ఇది చేయొద్దని చెప్తే దానిని మనం అతిక్రమిస్తేనే అది పాపం. దాని వలన ఎంతో విపత్తు జరుగుతుంది. అది మనం ఏదైనా వనములో జరిగిన విపత్తును గురించి ఆలోచన చేసినప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది బ్రదర్. కాబట్టి ఈ పాపం అన్న మాట చాలా చిన్నదే, కానీ ఆ పాపం వలన కలిగిన ఫలితాలు చాలా తీవ్రమైనవి. మానవ జాతికి విపత్తును కలిగించింది. సృష్టి శపించబడింది, భూమి శపించబడింది, మానవుడు శపించబడ్డాడు. సుందరమైనటువంటి ఏదైనా వనాన్ని, ఆ సహవాసాన్ని కోల్పోయి బయటికి గెట్టివేయబడ్డాడు. ఇంత విపత్తు అందులో ఉన్నది కనుక మనం దాని గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి.